కేంద్రంతో సఖ్యతగా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ముందుకు అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేదు. వాటిని ఎన్నికల వరకే పరిమితం చేయాలి. నా సొంత పనుల కోసం ఢిల్లీకి రావట్లేదు. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభించండి. ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూసేకరణ చేస్తాం. హుస్సేన్ సాగర్ ప్రకాశం బ్యారేజ్కి సీప్లైన్ నడపండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. RRR ఉత్తర భాగానికి అనుమతులు ఇవ్వండి. ఫ్యూచర్ సిటీ బందర్ పోర్ట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ మంజూరు చేయండి. కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి అంటూ చూస్తున్నాం. మంచిదే, రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి. కానీ తర్వాత ఖచ్చితంగా దేశం రాష్ట్రం మధ్య కేంద్రం మధ్య రాష్ట్రం మధ్య ఖచ్చితంగా ఒక కోఆపరేషన్ ఉండాలి. అప్పుడే కేంద్రం దేశం అభివృద్ధి పథంలో ఉంటుంది, రాష్ట్రాలు కూడా అభివృద్ధి పథంలో ఉంటాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పినటువంటి విషయాలను నేను సమర్థిస్తూనే ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఢిల్లీకి వెళ్తున్నారంటే కేవలం సరే ఢిల్లీకి వెళ్తున్నారు, కేంద్ర మంత్రి కలుస్తున్నారు, రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఇప్పటికి 100 సార్లు 200 సార్లు పోయి ఉంటారు. సో మంచిదే, తప్పేమీ లేదు. కానీ మీరు రాజకీయాలు పక్కన పెట్టి మీరు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే ఇంకే వేరే రకరకాల ప్రయోజనాల కోసం మీరు పోతున్నారేమో అనేటువంటి ఒక అనుమానాలు కూడా తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్నది. తెలంగాణ రాజకీయ నాయకులు ఇంకా బలంగా ఉన్నది. సో దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. మంచిదే, ముగ్గురు కేంద్ర మంత్రులు కలిసిరు. ఎవరైతే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసిరు, తర్వాత నితిన్ గడ్కరీ కలిసిరు, తర్వాత ఇంకా చాలా రకాల మంత్రులు కూడా కలిసి మీరు అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసిరు. చేయండి, తప్పేమీ లేదు. రిక్వెస్ట్ చేయండి. ఎవరైనా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. మీరు అడుగుతున్నారు, చూద్దాం. ఒకవేళ కేంద్రం కనుక మీరు అడిగినటువంటి విజ్ఞప్తులను సంబంధించి ఫండ్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా దానికి పరిణామాలు మనం భవిష్యత్తులో ప్రజల ముందు మీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే మీ కార్యాచరణ ఉంటుందనేది మాకైతే ఒక బలమైన అభిప్రాయం అయితే ఉంది. రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామన్నారు. రాజకీయాలు అనేవి ఎన్నికలు వచ్చినప్పుడు ఉంటాయి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కానీ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఎక్కడైనా ఆలస్యం జరిగినా సమాచారం లోపంలో ఉన్నా అది చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా వరంగల్ సంబంధించినటువంటి విమానాశ్రయాన్ని 2 సంవత్సరాల్లోగా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా రామ్మోహన్ నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా చాలా ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించిన భూముల విషయంలో కూడా మేము చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రపోజల్ రెడీ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుగుతున్నటువంటి డిస్కషన్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 2 ఏళ్లలో వరంగల్ ఎయిర్పోర్ట్ 2028 జూన్ 2 నాటికి పూర్తి చేస్తాం. దేశంలోనే బెస్ట్ టర్మినల్ గా మామూలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రికార్డు స్థాయిలో పూర్తయినటువంటి భూసేకరణ గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఆలస్యం. ఆదిలాబాద్ లో వ్యూహాత్మక ఎయిర్పోర్టు, దీనిపై కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మీడియాతో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంటూ చూస్తాను. సో ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ నేడు సీఎం భూమి పూజ, 60,000 కోట్ల పెట్టుబడి, 202 ఎకరాల కేటాయింపు అంటూ చూస్తాను. అంటే డేటా సెంటర్స్ ఇప్పుడు తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు ఈ డేటా సెంటర్ పెట్టడానికి అనువైనటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది 100% హైదరాబాద్ మహానగరం అనేది ప్రపంచానికి మొత్తం కూడా తెలిసిపోయింది. అందుకే ఇక్కడ డేటా సెంటర్లు పెట్టడానికి అనువైనటువంటి స్థలం కాబట్టి పెద్ద కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో డేటా సెంటర్లు పెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయానికి రావడం జరిగింది. సో అందుకే పెద్ద ఎత్తున డేటా సెంటర్లు పెడుతున్నారు. దానిలో ముఖ్యంగా ఒక 60,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ 60,000 కోట్ల పెట్టుబడులు భవిష్యత్తులో ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే డేటా సెంటర్లకు అనువైనటువంటి స్థలం హైదరాబాదే అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.